డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ పీజీ కోర్సెస్ కావచ్చు, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కావచ్చు, 2024లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అండ్ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు కావచ్చు, అండ్ ఎంబీఏ కావచ్చు, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్. సో ఇలాంటి ఓపెన్ పీజీ కోర్సెస్ ఎవరైతే 2024లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అండ్ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు, మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందండి. సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత ఇదే వీడియోలో మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో దాని గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకోవాలి. అప్పుడే మీకు ఎగ్జామ్ కి అలో చేస్తారు. సో మనకు అన్ని కోర్సెస్ ఉంటాయి ఇందులో. పీజీ ఉంటుంది, ఎంబీఏ కోర్స్ ఉంటుంది అండ్ లైబ్రరీ సైన్సెస్ సంబంధించిన కోర్సెస్ కంబైన్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఏ కోర్సో దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అన్ని ఉంటాయి. సో ఈ పీడిఎఫ్ లో డీటెయిల్ గా ఉంటుంది. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఎగ్జామ్ డేట్స్, రిజిస్ట్రేషన్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మనకు అఫీషియల్ వెబ్సైట్ లో ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తానండి. సో ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది క్లిక్ చేయగానే ఇలా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు. సో ఇక్కడ వేరియస్ లింక్స్ ఉంటుంది. సో ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, నోటిఫికేషన్ ఫర్ పీజీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్. సో ఇది క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. అదే ఇక్కడ టైం టేబుల్ ఫర్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఉంటే ఇది మీకు ఓన్లీ టైం టేబుల్ మాత్రమే వస్తుంది. మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉంది కదా అప్లై ఆన్లైన్. సో ఈ డీటెయిల్ నోటిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఈ అప్లై ఆన్లైన్ ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అడ్మిషన్ నంబర్ అవన్నీ ఎంటర్ చేసి మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే కనిపిస్తాయో అంత అమౌంట్ మీరు పే చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో అప్లై చేసిన తర్వాత అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్. సో ఇఫ్ ఆల్రెడీ పేడ్ అండ్ ఫీ నాట్ పేడ్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ సబ్జెక్ట్స్ కావచ్చు, మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి చెక్ చేసిన తర్వాత మీరు ఫీ పేమెంట్ చేసుకోండి. అండ్ మీరు ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ నంబర్ అండ్ అడ్మిషన్ నంబర్ అడుగుతుంది. మీరు ఫీ పేమెంట్ ఎలా చేయాలంటే పే ఫీ యూజింగ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. రిజిస్టర్ అండ్ పే ఎగ్జామినేషన్ ఫీ ఫర్ మిస్డ్ పేపర్స్ ఇఫ్ ఎనీ. సో ఎవరైతే బ్యాక్లాగ్ వాళ్ళు ఉంటారో, లైక్ ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన రాయాలనుకుంటే మీరు ఇది క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు డీటెయిల్ గా మనకు పీడిఎఫ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఆ డీటెయిల్ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 24th మే నుంచి స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 20 జూన్ 2025. సో ఇంకా టైం ఉంది కాబట్టి సో మీరు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో అన్ని కోర్సెస్ కి సేమ్ డేట్స్. సో లైక్ రిజిస్ట్రేషన్ పీజీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 20 జూన్. సో 20 జూన్ తర్వాత ఎవరైతే పే చేసుకుందాం అనుకుంటున్నారో ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు 26th జూన్ 2025. సో ఇది మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎన్ని పేపర్స్ అయితే మీరు రాస్తున్నారో దానికి సంబంధించిన ఫీ అనేది మీరు పే చేసుకోవాలి. సో ఫస్ట్ పీజీ ఫస్ట్ ఇయర్ ది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ పీజీ సెకండ్ ఇయర్ ఉంది పీడిఎఫ్ లో, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫస్ట్ పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళని చెప్తాను, దాని తర్వాత సెకండ్ ఇయర్స్. సో ఎగ్జామినేషన్ షెడ్యూల్. సో మీకు టైమింగ్స్ వచ్చేసి 2 to 5 PM ఎగ్జామ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ ఎంఏ. సో ఎంఏలో మీరు ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఎంకామ్, ఎంఎస్సి బ్యాచెస్. సో ఈ ఈ ఎంఏకి సంబంధించిన వాళ్ళు 2021 to 2024 బ్యాచెస్ అందరు ఎలిజిబులే. సో 2024లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 2023, 2022, 2021 ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు అందరూ మీకు ఎగ్జామ్స్ వచ్చేసి 30 జూలై టు 3rd ఆగస్ట్ రోజు మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి వాళ్ళు. సో ఇది ఎంఏ. నెక్స్ట్ ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్. సో ఇందులో కూడా 2021 to 24 బ్యాచెస్ వాళ్ళు, అంటే 21 అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు 22, 23, 24. సో 24 అంటే ప్రీవియస్ బ్యాచ్ ఫ్రెషర్స్. 24 లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఎలిజిబులే. మీకు ఎగ్జామ్స్ కూడా సేమ్ అండి. సో 30 జూలై టు 2nd ఆగస్ట్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి సైకాలజీ 21 to 24 బ్యాచెస్ అందరు ఎలిజిబులే. 30 to 2nd ఆగస్ట్ వరకు ఎగ్జామ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఎంబీఏ ఓల్డ్ బ్యాచెస్. సో 2000 బ్యాచెస్ అంటే పాత బ్యాచెస్ 2016 బ్యాచెస్ ఆర్ ఎలిజిబుల్. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి రీఅడ్మిషన్ తీసుకున్న వాళ్ళు, స్పెషల్ రీఅడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అందరూ ఎలిజిబులే. సో ఇక్కడ కూడా మనకు 37/2024 to 4th ఆగస్ట్. సో ఇక్కడ 4th ఆగస్ట్ వరకు ఉంది. 30 జూలై టు 4th ఆగస్ట్ వరకు మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇవి మనకు పీజీ
ఫస్ట్ ఇయర్‌కి సంబంధించింది. సో, ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్ చెప్తాను. సో, పీజీ సెకండ్ ఇయర్. సో, పీజీ సెకండ్ ఇయర్ ఎంఏలో వచ్చేసి ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లీషు, లాంగ్వేజెస్‌కి సంబంధించి తెలుగు, హిందీ, ఉర్దూ అండ్ ఎంకామ్. సో, ఎవరెవరు 2021-23 బ్యాచెస్ వాళ్ళు అందరూ మీకు ఎగ్జామ్స్ వచ్చేసి 23 జులై టు 27 జులై. సో, ఇవి మనకి ఎగ్జామ్ డేట్స్. సెకండ్ వచ్చేసి ఎంఎస్సీ సైకాలజీ 21-23 బ్యాచెస్. మీకు సేమ్ డేట్స్ 23 జులై టు 26 జులై వరకు మీకు ఎగ్జామ్స్. నెక్స్ట్ ఎంఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్ 21 బ్యాచెస్ టు 23 బ్యాచెస్ అందరూ ఎలిజిబులే. 23 జులై టు 26 జులై మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ 21-23 బ్యాచెస్. 23-28 జులై ఎగ్జామ్స్. నెక్స్ట్ ఎంబీఏ వచ్చేసి ఓల్డ్ బ్యాచెస్ 2016 ఆర్ ఎలిజిబుల్. సో 23 జులై టు 28 జులై. సో ఇక్కడ రీఅడ్మిషన్ కావచ్చు, స్పెషల్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ కూడా అందరు ఎలిజిబులే. సో మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా, ఏమైనా పేపర్స్ మిస్ అయినా మీరు అందరూ ఈ నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మనకు పీజీ సెకండ్ ఇయర్‌కి సంబంధించింది. సో ఇది పీజీ ఫస్ట్ ఇయర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంబీఏ బ్యాచెస్ అండి. సో ఎంబీఏ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, సో ఎంబీఏ థర్డ్ ఇయర్ వాళ్ళు మీరు 2016 బ్యాచెస్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ రీఅడ్మిషన్ కావచ్చు, స్పెషల్ రీఅడ్మిషన్ అందరూ ఎలిజిబులే. ఎగ్జామ్స్ వచ్చేసి మీకు 6th ఆగస్ట్ టు 11th ఆగస్ట్ ఉంటుంది. సో ఇది ఎంబీఏకి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ సంబంధించింది. సో 23 బ్యాచ్ వాళ్ళు, 24 బ్యాచెస్ వాళ్ళు మాత్రమే. సో టైమింగ్స్ వచ్చేసి మీకు 2 to 5 PM ఎగ్జామ్ ఉంటుంది. సో రీఅడ్మిషన్ కావచ్చు, స్పెషల్ రీఅడ్మిషన్ అందరూ ఎలిజిబులే. ఎగ్జామ్స్ 6th ఆగస్ట్, 12th ఆగస్ట్ రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ చూద్దాం. సో బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ 2017 బిఫోర్ బ్యాచెస్ రీఅడ్మిషన్ అండ్ స్పెషల్ రీఅడ్మిషన్ ఆర్ ఎలిజిబుల్. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ. సో ఎగ్జామ్ వచ్చేసి 6th ఆగస్ట్, 13th ఆగస్ట్ మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ పీజీ డిప్లొమా కోర్సెస్ అండి. సో ఎవరైతే సర్టిఫికేట్ కోర్సెస్, పీజీ డిప్లొమా కోర్సెస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, సో మీకు ఎగ్జామ్స్ వచ్చేసి 2-5 ఉంటుంది. అండ్ ఎలాంటి బ్యాచెస్ ఎలిజిబుల్ అంటే 2023 బ్యాచ్, 2024 బ్యాచెస్ అండ్ రీఅడ్మిషన్ అండ్ స్పెషల్ రీఅడ్మిషన్ వాళ్ళందరూ ఎలిజిబుల్. సో ఇక్కడ క్వెషన్ లైక్ సబ్జెక్ట్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ లైక్ ఎగ్జామ్ ఉంటాయి చూపిస్తాను. సో ఇక్కడ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్ కావచ్చు, ఎన్‌జిఓ మేనేజ్మెంట్. ఈ 3 పేపర్స్ కి మనకి ఎగ్జామ్ వచ్చేసి 6th ఆగస్ట్, 8th ఆగస్ట్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అండ్ సర్టిఫికేట్ ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ 6th ఆగస్ట్, 9th ఆగస్ట్ మీకు ఎగ్జామ్. సో నెక్స్ట్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్, ఉమెన్ స్టడీస్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం. సో ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఈ ఎగ్జామ్ వచ్చేసి 6th ఆగస్ట్, 8th ఆగస్ట్. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసి 6th ఆగస్ట్, 9th ఆగస్ట్. సో డిప్లొమా హ్యూమన్ రైట్స్, ఉమెన్ స్టడీస్ అవన్నీ వచ్చేసి 6th ఆగస్ట్, 10th ఆగస్ట్. సో మీ సబ్జెక్ట్స్ చూసుకోండి, మీకు ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి అవి చూసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది ఫాస్ట్‌గా చేసుకోవాలి వితిన్ డేట్స్‌లో. సో మనకు హాల్ టికెట్స్ వచ్చేసి 3 డేట్స్ బిఫోర్ ఎగ్జామ్ రోజు మీకు హాల్ టికెట్స్ వస్తాయి. సో మీకు ఏ సెంటర్‌లో పడ్డది, లైక్ ఏ స్టడీ సెంటర్‌లో పడ్డది అవన్నీ మీకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కావచ్చు అవన్నీ ఇచ్చారు. సో మీకు థియరీ పేపర్ వచ్చేసి ₹200 ఉంటుంది ఈచ్ థియరీ పేపర్. సపోజ్ మీరు 4 రాస్తే ₹800 అయితాయి. 5 రాస్తే 200. సో అలా ఎన్ని పేపర్స్ రాస్తున్నారో అన్ని. అండ్ సైన్స్ స్టూడెంట్స్‌కి మీకు ప్రాక్టికల్ పేపర్స్ ఉంటాయి. ₹200 ఉంటుంది. సో మీ యొక్క స్టడీ సెంటర్స్‌కెళ్ళండి. సో మీకు ప్రాక్టికల్‌కి సంబంధించినవి కావచ్చు అండ్ అసైన్‌మెంట్స్‌కి సంబంధించినవి కావచ్చు అన్నీ మీరు ఒకసారి మీ స్టడీ సెంటర్‌కెళ్ళండి. సో ఒక్కసారి ఫీ పేమెంట్ చేస్తే మీకు ఎలాంటి ఫీ అయితే ఉండదండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద స్టూడెంట్స్ హూ హావ్ దోస్ హూ మాక్సిమం పీరియడ్ ఆఫ్ స్టడీ హాస్ ల్యాప్స్డ్ షల్ టేక్ రీఅడ్మిషన్. సపోజ్ పీజీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, లైబ్రరీ సైన్సెస్ చాలా ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు మీరు రీఅడ్మిషన్ తీసుకోవాలి కాలేజ్‌కెళ్ళి. అప్పుడు మాత్రం మీకు ఎలిజిబుల్ ఇస్తారు రాయడానికి. సో మనకు స్టడీ సెంటర్స్ కూడా ఉంటాయి. సో ఇందులో మీరు ఏదైతే ఎంచుకున్నారో అప్లై చేసేటప్పుడు ఆ స్టడీ సెంటర్‌లో మీకు ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్ పీడీఎఫ్ నా టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఇక్కడ మీకు డీటెయిల్‌గా అన్నీ ఉంటాయండి. సో అప్లై చేసుకున్న వాళ్ళు మీరు ఇది అప్లై ఆన్‌లైన్ ఉంది కదా! అప్లై ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ అప్డేట్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు ఇక్కడ మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళు ఏమైనా పేపర్స్ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు.
అండ్ వేరియస్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ లింక్స్ ఉంటాయి. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఓపెన్ పీజీ ఎంబీఏ లైబ్రరీ సైన్సెస్ సంబంధించిన ఈ లింక్స్ సో డైరెక్ట్ కింద పేస్ట్ చేస్తాను. సో ఇది ఓపెన్ అవుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ కూడా. సో ఎగ్జామ్ టైం టేబుల్ అండ్ పీడిఎఫ్స్ సంబంధించి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఎగ్జామ్ డేట్స్ రోజు మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.